చెట్టపల్లి గ్రామం ఎప్పటి నుంచో పంచాయతీలో ఉంటుంది. అది దాదాపు 2400 మంది యజమానులు ఇళ్ళు భూములను కలిగిన వారి పెళ్ళతో ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా గత 100 సంవత్సరాలు 120 సంవత్సరాలుగా ఇనాం భూమి కాబట్టి భూ హక్కు లేకుండా ఉన్నాయి. వాళ్ళు సాగు చేసుకుంటూ ఉండే భూమి ఇళ్ళు కట్టుకునే జాగా, ఇంటి జాగా, భవనాలు, ఇళ్ళు కానీ ఏది సొంతంగా లేకుండా చాలా ఇబ్బందులు పడేవారు. 2015లో 1980లో రప్పట్టాలు ఇచ్చి ప్రభుత్వం రప్పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ రప్పట్టాలతో చాలా ఇబ్బందులు తలెత్తితే 2015లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా నేతృత్వంలో 22 ఏళ్ళు పెట్టడం జరిగింది. ఆ భూములు మొత్తం మరలా దాన్ని 22 ఏలో నుంచి ప్రజల కోరిక మేరకు ఇప్పుడు దాన్ని తీసేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా చెట్టపల్లి గ్రామానికి వెళ్ళడం జరిగింది. గౌరవ ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెట్టపల్లి గ్రామానికి వెళ్ళి అక్కడ సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది. అంతకుముందు కూడా పిలిపించి పవన్ కళ్యాణ్ గారు చెట్టపల్లి సమస్య ఏమిటి అనేసి తెలుసుకోవడానికి కూడా ముందు అన్ని గుప్తంగా తెలుసుకోవడం జరిగింది. ఏది ఏమైనా 2400 మంది ల్యాండ్ పూలింగ్లో అందరికీ న్యాయం జరిగే విధంగా ఆ 2400 మందిలో 1700 మంది దాదాపు 4 సెంట్ల భూమి కలిగిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళకు కూడా ఇప్పుడు మన కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మన తుడాచార్య గారి చొరవతో అందరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ చొరవతో వాళ్ళకు కూడా 2 సెంట్లు పట్టా భూములుగా తుడా లేఅవుట్ల అలాట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు రోడ్లు వేసి అన్ని ఫెసిలిటీస్తో ప్రతి ఒక్కరికి 2 సెంట్ల భూమి రావడం చాలా సంతోషం. మిగిలిన వాళ్ళది ల్యాండ్ పూలింగ్లో రేషియో ప్రకారం తీసుకొని కొంత భాగం తుడాకు, కొంత భాగం ప్రభుత్వానికి ఓనర్స్కి ఇచ్చి వాళ్ళకు కూడా డెవలప్మెంట్ చేసి వాళ్ళకు కూడా అన్ని ఫెసిలిటీస్ కలిపి ముఖ్యమంత్రి అయిన మళ్ళా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆదేశాలు జారీ చేసి 22 ఏలో నుంచి కూడా తీసేసి వాళ్ళన్నిటి కూడా ఇప్పుడు ఒకప్పుడు మున్సిపాలిటీలో పంచాయతీలో ఉంది, పంచాయతీ నుంచి మున్సిపాలిటీకి తీసుకోవడం కూడా జరిగింది. గత ప్రభుత్వంలో తుడా నుంచి మున్సిపాలిటీకి తీసుకోవడం జరిగింది. ఏంటంటే తుడాలో ఉంటే ఏది చేసుకోలేము కాబట్టి, అక్రమ లేఅవుట్లు చేసుకోలేము కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్లో ఉంటే ఏదైనా చేసి లబ్ధి పొందవచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో గత ప్రభుత్వంలో గత ఎమ్మెల్యే భూముల కరుణాకర్ రెడ్డి తుడాలో ఉన్న భూములను మున్సిపల్ కార్పొరేషన్ బదిలీ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అది ఆ భూములను మళ్ళా మున్సిపాలిటీ నుంచి తుడాకు మార్చి 1 సంవత్సరం కాలంలోనే ఈ ప్రక్రియ మొదలుపెట్టి దీనికి ఈరోజు ఈ ల్యాండ్ పూలింగ్లో చెట్టపల్లి గ్రామంలో నివసించే ప్రజలందరికీ కూడా 2400 మందికి వాళ్ళ కళ నెరవేరిందనేసి కూడా ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి ఆనందంగా ఉంటారు ఈరోజు. దానికి చొరవ తీసుకున్న కలెక్టర్ గారు, కమిషనర్ గారు, రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా రాజకీయ నాయకులు మొత్తం మంది కూడా ఒక పాజిటివ్గా ఆలోచించి గ్రామస్తులకు న్యాయం జరగాలి, ఎప్పటి నుంచో 120 ఏళ్ల సమస్య ఇది పరిష్కరించాలని ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమాన్ని
చేసి ఈరోజు నిన్న క్యాబినెట్ మీటింగ్లో పెట్టి ఇవన్నీ అప్రూవల్ చేయడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళ చొరవతో ఎంత ఫాస్ట్గా జరిగిందనుకుంటే అంత ఫాస్ట్గా జరిగింది. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. దానికంటే ముఖ్యంగా దీన్ని ఇంప్లిమెంట్ చేసిన అధికారులు మన కలెక్టర్ గారు, కమిషనర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఏది ఏమైనా అల్టిమేట్గా చెట్టపల్లి గ్రామస్తులకు ఈరోజు లబ్ధి జరిగింది అని తెలియజేయడానికి కోసమే ఎప్పుడు పెట్టాం. నిన్న క్యాబినెట్ మీటింగ్లో అప్రూవల్ అయింది. ఈరోజు దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయడం తొందరలోనే అవుతాయి. ఇవన్నీ కూడా తుడాలో లేఅవుట్లు వేసి అక్కడ సిఆర్ఎస్లో వాళ్ళకు కూడా న్యాయం చేసి అక్కడ దాంట్లో వచ్చిన డెవలప్మెంట్లో వచ్చిన నిధులతో కూడా చెట్టపల్లి గ్రామానికి లబ్ధి చేకూరే విధంగా అన్ని వసతులు కల్పించే విధంగా చేయాలనేసి కూడా మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా చేస్తామనేసి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి గవర్నీయులు తిరుపతి ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరియు చెట్టుపల్లి రైతులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనం ఎంత గర్వంగా చెప్పుకోవాల్సిన దినం అంటే, ఎప్పుడు 40 సంవత్సరాల నుంచి సుమారుగా 1979 నుంచి సెట్టిపల్లి ల్యాండ్స్లో ఇబ్బందులు ఎన్ని పడుతున్నారు. 2014లో మా సార్ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత 2018లో మొత్తం సెట్టిపల్లి ల్యాండ్స్ అన్నీ కూడా సర్వే చేసి ఇక్కడ ఉన్నట్టు వాళ్ళు కూడా ఏ ఇబ్బందులు రావద్దు, వీళ్ళందరూ బాగుండాలా, ఫార్మర్స్ కావచ్చు, రెసిడెన్షియల్ సైట్స్ కావచ్చు, వాళ్ళకు కూడా ఏదో ఒక న్యాయం చేయాలనేసి అని 2019లో 173 జీవో తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు ఆ జీవోని 5 సంవత్సరాల పాటు ఈ వారం, రేపు వారం, ఎల్లుండి అని చెప్పి ఊరికే వాళ్ళ ఒకటి బిజినెస్ దాంట్లో చేసుకోవాలని, అక్రమంగా రాంగ్ రూట్లో వాళ్ళంతా ఇంప్లిమెంట్ చేసుకోవాలని రకరకాలుగా ప్లాన్ చేసి 5 సంవత్సరాలు ప్రొలాంగ్ చేయడం జరిగింది. మళ్ళీ మా ఇండియా కూటమి వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు యువ నాయకుడు మా నారా లోకేష్ గారు పర్సనల్గా ఈ కేసును తీసుకొని, నేను టుడాచమైన తర్వాత మొట్టమొదటిసారిగా ఫస్ట్ సైట్ విజిట్ పెట్టి సెట్టిపల్లి ల్యాండ్. ఆ రోజే నేను మాట ఇచ్చాను అందరికీ, 3 నెలల లోపల మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేస్తాను, ఎంత కష్టమైనా దాని గురించి నేను చేస్తానని చెప్పి నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి మా వీసీ మౌర్య గారు మేడం పక్కన కూర్చోబెట్టుకొని, ఎట్లా మేడం అసలు ఏంది, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనేసి క్లియర్గా దాని గురించి ఒక డీటెయిల్ తెచ్చుకొని, దాని తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి కలెక్టర్ గారితో డీప్గా డిస్కస్ చేసి, మీకు ఎవరో తెలియదు ఎన్నిసార్లు కలెక్టర్ గారిని విసిగిచ్చి ఉంటాను, నైట్ 10 గంటలకి 10:30 కూడా ఫోన్ చేసి, ఏం సార్ క్యాబినెట్ సెట్టిపల్లి వస్తుంది, ఎట్లా అనేసి. కానీ 3 క్యాబినెట్లు మిస్ అయింది. ఎందుకంటే దానివల్ల కొన్నిగా లీగల్ కేసెస్ వల్ల, కొన్ని కోర్టు కేసెస్ వల్ల లేట్ అయింది. కానీ మొన్న లేట్ అయింది కూడా ఒక మంచిదైంది. ఏమంటే మన క్యాబినెట్లో ఫస్ట్ అజెండాలో మన ఫైల్ లేదు, మళ్ళా పెండింగ్ పడే పరిస్థితి వచ్చింది. ఆ రోజు రాత్రి 11 o'clock కూడా కలెక్టర్ గారికి ఒక 10 సార్లు ఫోన్ చేశాం. చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి దాన్ని ఎట్లా చేయాలి, దీన్ని ఎట్లా చేయాలని చెప్పి సీఎం గారు, రెవెన్యూ మినిస్టర్ గారు రంగా సత్యప్రసాద్ గారు, జయలక్ష్మి మేడం గారు, వీళ్ళందరూ కూర్చొని దీన్ని ఎట్లయినా సరే ఈ క్యాబినెట్ ఖచ్చితంగా మనం పెట్టాలా, ఏమన్నా కానీ అని చెప్తే 18 అంకణాలు మాత్రమే కొంతమందికి వస్తాను. దగ్గర 900 మంది, 900 చేంజ్ సమ్ పర్సన్స్కి 18 అంకణాలు మాత్రమే సైట్ వస్తాను. సీఎం గారికి చెప్పాం, సార్ మనం అర్బన్లో చేస్తున్నాము, దాంట్లో కొంచెం పెంచితే బాగుంటుంది, వాళ్ళు ఎలుగుట్రైన కూడా హ్యాపీగా ఉంటారు కదంటే ఏం చేద్దాం అన్నారు. సార్ మనం అందరికీ 2 cents ప్రకారం ఇస్తే బాగుంటుంది అంటే వెంటనే సీఎం గారు గో హెడ్ టేక్ డెసిషన్ అని చెప్పిన తర్వాత దానివల్ల మనకు ఒక 7 నుంచి 8 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ షార్టేజ్ వస్తాను. మళ్ళీ కలెక్టర్ గారికి కాల్ చేసాం, ఇట్లా ఉంది సార్ ఎట్లా చేయాలంటే, మళ్ళీ కలెక్టర్ గారు మళ్ళీ దాన్ని ఒకసారి డీటెయిల్గా ప్లాన్స్ అన్ని తెప్పించుకొని, సరే ఎట్లైనా చేస్తాం మనం, ఖచ్చితంగా 2 cents అయితే ఇచ్చేద్దాం మనం అని చెప్పేసి అని ప్రభుత్వానికి దీనివల్ల సుమారుగా ఒక 60-70 కోట్ల రూపాయలు నష్టం వస్తున్నా కూడా, ల్యాండ్ షార్టేజ్ వస్తున్నా కూడా పర్వాలేదు, ప్రతి ఒక్కరికి కూడా 2 సెంట్లు భూమి మినిమం ఇచ్చే విధంగా జీవో తయారు చెప్పేసి అని అడిషనల్ ఎజెండాలో దీన్ని పెట్టి మళ్ళీ మార్నింగ్ ఆ రోజు మన క్యాబినెట్లో పాస్ చేయడం జరిగింది.
ఈరోజు ఇదే భూమిని సుమారు 227 ఎకరాల పై వరకు దీన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డెవలప్ చేసి దీనిలో భాగంగా 65 ఎకరాల ల్యాండ్ని టుడాకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 65 ఎకరాలు టుడా లేఅవుట్ వేసి దాన్ని వచ్చినటువంటి అమౌంట్తో ఈ ల్యాండ్స్ మొత్తం డెవలప్ చేయాలి. ఈ అంతా డెవలప్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువ టైం లేకుండా మీకు అందరికీ ఈరోజు ఇంకొక అదృష్టం ఏంటంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మన యువనాయకు నారా లోకేష్ గారు తిరుపతి అంటే స్పెషల్ ఫోకస్లో ఉన్నాడు. దట్టు సెట్టిపల్లి ల్యాండ్ అనేది ఇన్ని సంవత్సరాలు ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి డివోషన్ ప్లేస్లో ఎవరు ఇబ్బంది పడవద్దు, అందరూ హ్యాపీగా ఉండాలని అంటున్నారు. అదేవిధంగా ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు మనకన్నా ఎక్కువ వాళ్ళు కష్టపడుతున్నారు. మనం ఇంటికి రాత్రి 8 గంటలకు 9 పడుకునేస్తే రాత్రి 11 12 గంటలకు కూడా ఈ ఫైల్ స్టేటస్ అనేది రిటర్న్ కంప్లీట్ చేయాలనే విధంగా ఉన్నారు. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీన్ని అన్ని కూడా మేము సైట్స్గా వేసి ఫార్మర్స్కి 30-70 రేషియోలో చెప్పిన విధంగానే, రెసిడెన్షియల్ ప్లాట్ఫామ్స్కి 50-50% చెప్పిన విధంగానే దాంట్లో కూడా 2 సెంట్స్ లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళకి 2 సెంట్స్ ఇస్తూ ప్లాన్స్ అంతా ఫాస్ట్ రెడీ చేసి వాళ్ళకి కావాల్సిన రోడ్లు, డ్రైన్స్, ఎలక్ట్రిసిటీ, కాంపౌండ్ వాళ్ళు మొత్తం డెవలప్ చేసి ఒక బ్యూటిఫుల్ రెసిడెన్షియల్ లేఅవుట్గా అత్యంత పెద్ద లేఅవుట్ తిరుపతి చుట్టుపక్కల ఉండేదంటే ఒక సెట్టిపల్లె అనే విధంగా దాన్ని మేము మంచిగా బ్యూటిఫికేషన్ చేసి రూపుదిద్దామని చెప్పి కూడా ఈ ప్రెస్ మీట్ మూలంగా మీకు మాటిస్తున్నాను. కాబట్టి మీరు కూడా కొంచెం ఓపికగా ఉండండి. మీరు ఈ మీకు జరిగేటువంటి మేలుని మీ జన్మలు ఎప్పుడు కూడా సరే మా అధినాయకుడు, మనందరి నాయకుడు, మనందరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఎప్పుడు కూడా మీరు మర్చిపోకుండా మీ యొక్క రుణాన్ని మీరు రాబోయే రోజులు ఎప్పుడు కూడా ఏ అవసరం వచ్చినా కూడా మీరు అందరూ కూడా పార్టీకి కూడా అండగా ఉండాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీకు ఇదే కాకుండా ముందు కూడా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా కొంచెం కూర్చొని మాట్లాడుకుంటే సాఫీగా సాల్వ్ అవుతాయి. ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా పేదవాళ్ళ పక్కన నిలబడేటువంటి కూటమి ఎన్డీఏ కూటమి. సో ప్రజలకు ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. సో మీరందరూ కూడా హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ యొక్క సైట్స్ కావచ్చు, మీ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్స్ కావచ్చు, ఇవి మీకు హ్యాండ్ ఓవర్ చేసే కోసం ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం. మీ అందరికీ తెలుసు ఈ జీవో నంబర్ 41 మార్చ్ 2023లో వచ్చి సెట్టిపల్లి 9 హ్యాబిటేషన్స్లో 5 హ్యాబిటేషన్స్ అంటే సెట్టిపల్లి హరిజనవాడ, సిఆర్ఎస్ క్వార్టర్స్, ఉప్పర్పాలెం, వినాయక నగర్ కార్పొరేషన్కి మర్జ్ చేయడం జరిగింది. కానీ అప్పటి నుంచి 2 ఏళ్ళు అయిపోయింది. తిరుపతి సిటీ మన కోర్ ఏరియాతో పోల్చుకుంటే ఏ సర్వీసెస్ కూడా అక్కడ ఇంతవరకు ఫుల్‌ఫ్లెడ్జ్గా ఇవ్వలేదు. ఎప్పుడు ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ విజిట్ చేసినప్పుడు కూడా వాళ్ళు సెట్టిపల్లి ప్రజలు కూడా వచ్చి అడిగింది ఈ శానిటేషన్, వాటర్ సప్లై, రోడ్స్, డ్రైన్స్, స్ట్రీట్ లైట్స్ సంవత్సరం నుంచి ఇస్తామని అంటున్నాం. కానీ శానిటేషన్ కొంతవరకు ఇచ్చాము. కానీ వాటర్ సప్లై, రోడ్స్, డ్రైన్స్, స్ట్రీట్ లైట్ ఇవ్వాలంటే దానికి రెవెన్యూ కావాలి. సో ఇప్పుడు కార్పొరేషన్ నుంచి మళ్ళీ టుడాకి బ్యాక్ ఇవ్వడము, టుడా దీన్ని డెవలప్ చేసి ఈ వచ్చిన రెవెన్యూతో 1 సంవత్సరం లోపు కార్పొరేషన్లో మనం ఏదైతే సర్వీసెస్ ఇస్తామో అన్ని సర్వీసెస్ కూడా ఖచ్చితంగా ఇస్తామని తెలియజేసుకుంటున్నాం. గౌరవ తిరుపతి శాసనసభ్యులు శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి, గౌరవ టుడా చైర్మన్ దివాకర్ రెడ్డి గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, సెట్టిపల్లి ప్రజలకు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. మనకి సుమారుగా 5 దశాబ్దాల నాటి ఒక సమస్యని ఒక పొలిటికల్ విల్ తోటి, ఒక అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ తోటి నిన్న పరిష్కారం చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు 2019 జనవరి మార్చ్లో అప్పుడు సెట్టిపల్లి సమస్యని ఎట్లా పరిష్కారం చేయాలని అప్పుడున్నటువంటి జిల్లా కలెక్టరు, అప్పుడున్నటువంటి అధికారులతో సమావేశమై దీని ఒక ల్యాండ్ పూలింగ్ మోడల్లో చేయగలిగితేనే ఈ సెట్టిపల్లి విలేజ్కి తగు పరిష్కారం జరుగుతుందని అప్పుడు ఆలోచన చేశారు. ఎందుకంటే ఎవరికి కూడా సెటిల్మెంట్ పట్టాస్ వీటి మీద లేవు. ఎట్లాగా ఇవ్వాలి, ఇనామ్ ఎస్టేట్ విలేజ్ ఇది ఒకటి. ఇప్పుడు సెటిల్ చేయడానికి కూడా మనకి చాలా సుమారుగా 60 పైచిలకు కేసెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆలోచించుకొని మనకి ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్తూ ఉంటారు, ఎప్పుడైనా విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకోవాలని. సో అట్లాంటి సందర్భాల్లో ఒక ల్యాండ్ పూలింగ్ మెథడ్ మనకి ఒక డైరెక్షన్ ఇచ్చి, తద్వారా అక్కడ ఉన్నటువంటి హౌస్ ప్లాట్ ఓనర్స్కి కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డర్స్ కానీ వీళ్ళందరికీ కూడా హౌస్ ప్లాట్ ఓనర్స్కి 50-50 రేషియోలో,
అగ్రికల్చర్ హోల్డర్స్కి 30-70 రేషియోలో వాళ్ళకి మనం ఈరోజు రైట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దీని నుంచి టుడాకు ఒక 65 ఎకరాలు, ప్రభుత్వానికి ఒక 90 ఎకరాలు వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. తద్వారా ఇది ఏదో ఒక ప్లాట్స్ ఇచ్చేసి దాన్ని వదిలేకుండా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినటువంటి ఇంటర్నల్ రోడ్స్, మాస్టర్ ప్లాన్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా పార్క్స్ కోసం కూడా అందులో మనం స్థలాలు కేటాయించడం జరిగింది. అన్నీ కూడా బరియల్ గ్రౌండ్స్, ఎవ్రీథింగ్ అవన్నీ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ ప్యారల్గా జీవో వస్తుందని యాంటిసిపేట్ చేస్తూ ఇవన్నీ కూడా టుడా చైర్మన్ గారు మేమందరం కూడా చాలా రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్ మీటింగ్స్లో ఆల్మోస్ట్ లేఅవుట్ డెవలప్మెంట్ కూడా కొలిక్కి తీసుకొచ్చాం. అదేవిధంగా టుడాకు ఒక 65 ఏకర్స్ నుంచి వాళ్ళు మనీ జనరేట్ చేస్తూ తద్వారా సుమారుగా 200 కోట్లు పెట్టుకొని ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఈ 227 ఎకరాల్లో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వానికి 90 ఎకరాల్లో హై క్లాస్, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూరిజంకి కానీ ఇతరత్ర మెయిన్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి దాని స్పిల్లోవర్ ఎఫెక్ట్ ఇవి కూడా డెవలప్ అయ్యే విధంగా, ఈ భూమి విలువ పెరిగే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఇక్కడ మనందరం చూసుకోవాల్సింది ఏంటంటే సుమారుగా 5 డికేట్స్ 50 ఇయర్స్ ప్రాబ్లమ్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్లో, అదేవిధంగా మొన్న సెప్టెంబర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చేసినప్పుడు సెట్టిపల్లి ప్రజలందరూ కలవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్ కట్ టైం లైన్స్ పెట్టుకొని ఇది పరిష్కారం చేయండి అతి త్వరలోనే అని మాకు ఆదేశాలు ఇచ్చున్నారు. ఒక 2-3 నెలలు లేట్ అయినప్పటికీ అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ముందుగా సెంటున్నర అనుకున్నాము, మినిమం సెంటున్నర ఇవ్వాలని. తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ పాలసీనే అర్బన్ ఏరియాస్లో 2 సెంట్లు ఇస్తున్నాము, సో మరి వీళ్ళకి సెంటున్నర ఇస్తే అన్యాయం జరుగుతుందని ప్రజాప్రతినిధులందరూ కోరడం, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా 2 సెంట్లు ఇవ్వాల్సిందేనని చెప్పడంతో మళ్ళీ రివైజ్ చేసుకోవాల్సి వచ్చింది. అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా గత నవంబర్లో వచ్చినప్పుడు సెట్టిపల్లి ప్రజలందరూ కలవడం జరిగింది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా అతి త్వరలోనే ఇది పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. ఆయన కూడా చాలా కృషి చేస్తున్నారు ఇది రిజాల్వ్ అవ్వడానికి. అదేవిధంగా మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు చాలా ఎఫర్ట్ పెట్టి ఆయన అక్కడుండి పుష్ చేయటం వల్లనే ఇంకా చాలా త్వరగా ఇది అయిపోయిందని సభాముఖంగా అందరికీ చెప్పాలి. అదేవిధంగా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా చాలా హెల్ప్ చేశారు ఇది క్లియర్ చేయడానికి. ముఖ్యంగా సుమారుగా 1300 పైచిలకు మందికి మినిమం మనం 2 సెంట్లు ఇచ్చే పరిస్థితి ఇలా ఉంది. మిగతా వాళ్ళందరికీ కూడా 2 సెంట్లు పైచిలకు వస్తుంది. సుమారుగా 2500 కుటుంబాలు, ఇంకా ఎక్కువే వస్తాయి, 2500 కుటుంబాలు దీని ద్వారా లబ్ధి పొందుతారు. ఇప్పుడు మీరు అందరు చూసినట్టయితే అక్కడ సెట్టిపల్లిలో ఇప్పుడు మార్కెట్ వాల్యూ స్క్వేర్ యార్డ్కి 20,000 చొప్పున ఉంది. దాని లెక్కను చూసుకున్నట్టయితే 227 ఎకరాలకి సుమారుగా 2000 కోట్లకు పైచిలుక అక్కడ ప్రాపర్టీ మనకు ఇప్పుడు రిజిస్ట్రేషన్స్కి ఓపెన్ అప్ అవుతుంది. అంత పెద్ద అంటే మనకి అక్కడ మార్కెట్ అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా టుడాకి 65 ఎకరాలు, గవర్నమెంట్కి 90 ఎకరాలు, ఇదంతా కూడా ఇప్పుడు ఓపెన్ అప్ అయ్యి ఇప్పుడు ఆ ఏరియా అంతా కూడా అభివృద్ధి చెందే పరిస్థితి. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నాటి ప్రాబ్లం కూడా రిజాల్వ్ అవబోతుంది. సో జీవో కూడా నిన్న క్యాబినెట్ డెసిషన్ అయిపోయింది, రిజల్యూషన్ కూడా అయిపోయింది. ఈరోజు రేపు జీవో కూడా విడుదల అవబోతుంది. సో ముందు టుడా వాళ్ళ 65 ఎకరాల్లో వర్క్ స్టార్ట్ చేసుకొని వితిన్ 1 మంత్ గ్యాప్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ మనం టేకప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వితిన్ ఫ్రమ్ టుడే అనదర్ 30 days, మ్యాక్సిమం 40 daysలో మేబీ October 15th నాటికల్లా లాటరీ కూడా కంప్లీట్ చేసుకొని మనం ఒక ప్రోగ్రాం పెట్టుకొని అందరికి కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం గౌరవ మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు రెవెన్యూ మంత్రివర్యుల చేతుల మీదుగా కూడా మనము పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా కంప్లీట్ చేసుకుంటాము. సో ఇదంతా కూడా ఈరోజు నిజంగా ఒకటి పొలిటికల్ విల్, రెండోది అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా కష్టపడ్డారు. వాళ్ళ ఎఫర్ట్ కూడా ఈరోజు
మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా చాలామంది దీనికి సహకరించారు. ఈ రోజుతోటి దీనికి ఫుల్ స్టాప్ పడుతుందని అనుకుంటూ నెక్స్ట్ 1 మంత్లో వీళ్ళ గివ్ డిఫైన్డ్ పట్టాస్ అన్ని కూడా అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది. మంచి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఒక మోడల్ టౌన్షిప్ అనేది ఇక్కడ క్రియేట్ చేయాలనేది ఆయన ఆలోచన. దానికి అనుగుణంగానే కూడా చైర్మన్ గారి సజెషన్స్తో మేమందరం కూడా మంచి మళ్ళీ సెట్టిపల్లి ప్రజలందరి సమక్షంలో కూడా అది ఒకసారి డిస్కస్ చేసి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఇంకా ఎట్లా బెటర్గా చేస్తామనేది కూడా చెప్తూ అది కూడా మీ అందరికి ప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ 45 డేస్లో కూడా అందరికి కూడా పట్టాలు పంపిణీ కార్యక్రమం కూడా పెట్టుకుంటామనేది ఈరోజు మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. దాదాపుగా 2-3 వేల మంది గత 30-40-50 సంవత్సరాల పాటు మాకు సెటిల్మెంట్ కోసం ఎన్నో రోజులు తిరగడం జరిగింది. నిన్న కేబినెట్ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాడు సత్యప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడాను ఆ పరిస్థితిని అన్నింటినీ ఆలోచన చేసి మా జీవాన్ని ఆమోదించినందుకు మాకు 3,000 మంది తక్కువ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే మా ఎమ్మెల్యే గారు ఆర్ శ్రీనివాసులు గారు మరియు జిల్లా కలెక్టర్ గారు, చూడాలి చైర్మన్ దివాకర్ రెడ్డి గారు చాలా అద్భుతమైన కృషి చేసి మాకు జీవం తెప్పించడంతో బాగా కృషి చేసి మాకు జీవం తేవడం అనేది మాకు చాలా ఆనందంగా, చాలా సంతోషం. ఈ రోజుతో మా సమస్య ఒకప్పుడు చివరి దశకు వచ్చేసింది. ఇంకా మాకు అలాట్మెంట్ చేయడమే వాళ్ళని ఇప్పుడు అధికారులు కానీ ఎమ్మెల్యే గారు కానీ చాలా మంది చెప్పడం జరిగింది. కాబట్టి మాకందరూ కూడా ఆనందం ఉంది. వీళ్ళకి పేరు పేరున ఎమ్మెల్యే గారికి, చైర్మన్ గారికి, కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి అందరికీ సెట్టిపల్లి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ గత 15 సంవత్సరాల నుంచి నిలవకుండా కంటిన్యూగా తిరుగుతున్న మన ఫ్లాట్ కోసము మనకి అందరూ అన్నోళ్ళందరూ సహాయంతో ముందుకు తిరుగుతూ ఉన్నాము. మన కోసం అన్నోళ్ళంతో తోడుగా ఉన్నారు. ఇప్పుడు మనకి ఎమ్మెల్యే గారు, మనకు సుడా చైర్మన్ గారు, కలెక్టర్ గారు, కమిషనర్ మేడం గారు అందరూ కలిసి మనకు ఎంతో సహాయం చేసినారు. కాబట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందం వెనకాల గత 10-15 సంవత్సరాల రిజిస్ట్రేషన్ ఆఫ్ చేసి 2019లో ల్యాండ్ పూలింగ్ జీవో ఒప్పించడానికి మమ్మల్ని అప్పుడున్న కలెక్టర్ గారు అనేక విధాలుగా మాకు ఇక్కడ డెవలప్మెంట్ వస్తుంది, మీ భూములకు వాల్యూ వస్తుంది చెప్పి మమ్మల్ని ఒప్పించి ఆ రోజు ల్యాండ్ పూలింగ్ చేయడం జరిగింది. మేము కూడా చాలా ఆశతోనే ఒప్పుకున్నాము. కానీ ఈ రోజుకి 6 సంవత్సరాలు లేట్ అయినా ఒక శుభవార్త ఈ రోజు విన్నామంటే చాలా ఆనందంగా ఉంది. ఒకటి, మేము గతంలో సంక్రాంతి ఆటల పోటీలు సందర్భంగా కావచ్చు, లేదంటే ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము పదే కలిసినప్పుడు ఎందుకు వీళ్ళు ఇంత లేట్ చేస్తున్నారని చెప్పేసి ప్రతిసారి కూడా కలెక్టర్ గారికి కానీ మన ఎమ్మెల్యేలకు కానీ చెప్పేవారు సార్. కాబట్టి ఆయన త్వరగా మా మీద సెట్టిపల్లి త్వరగా సెటిల్మెంట్ చేయాలని చెప్పేసి సీఎం గారు ప్రతిసారి దీన్ని ఆలోచించేవారు. దీనికి తగినట్టుగా మాకు తోడుగా ఇక్కడ లోకల్ గా చూసినప్పుడు ఎమ్మెల్యే గారు కావచ్చు, తుడా చైర్మన్ గారు కావచ్చు, కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా వీళ్ళ పాత్ర పోషించారు. వీళ్ళందరికన్నా మా గురించి గతంలో బాలాజీ కలెక్టర్ గారు కావచ్చు, ప్రజెంట్ ఇప్పుడున్న కలెక్టర్ గారు కావచ్చు, చాలా వరకు మమ్మల్ని దృష్టిలో పెట్టుకోండి, మీ మీద చాలా కేసులు ఉన్నాయి, చాలా భూములకు సంబంధించి ఆ కేసులకి నేను సమాధానం చెప్పలేకపోతున్నాను, మేము చేయాలనుకున్నా కానీ పైకి ఒత్తిడి వేరే రకంగా ఉందని చెప్పేసి చాలా వరకు మన కూడా సార్ చెప్పడం జరిగింది. ఒకటి మాత్రం వాస్తవం అంటే ఈ పొద్దు సెట్టిపల్లి సమస్య పరిష్కరించాలంటే అందరిని ఒప్పించి కలెక్టర్ గారు మా వైపు నుంచి నిలబడి మా కోసం చాలా వరకు ఆయన ఆలోచించి పేదల కోసం, ఎందుకంటే చాలా మంది కూడా ఆలోచిస్తారు పెద్ద ప్లాట్ వాళ్ళు ఒక పక్క, చిన్న ప్లాట్ వాళ్ళు ఒక పక్కని, కానీ చిన్న ప్లాట్ వాళ్ళ పక్క ఎక్కువ శాతం ఆయన ఆలోచించి చిన్నోళ్ళకి న్యాయం చేయాలా, పెద్ద వాళ్ళు ఏదో రకంగా డెవలప్ అవుతారని చెప్పి ఆయన చాలా వరకు దాన్ని పదే ఆయన ఆలోచించి మమ్మల్ని కూడా చైర్మన్ గారిని, ఎమ్మెల్యే గారిని, మిగతా వాళ్ళని పైనుంచి మినిస్టర్ గారిని అందరూ ఒప్పించి మాకు తీసుకురావడానికి ప్రధానంగా కలెక్టర్ గారు పోషించారు. మాకు వారికి ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు త్వరలో ఇప్పుడు ఏదైతే చెప్పారో రేపు లేఅవుట్ కూడా త్వరగా ఇచ్చేస్తే మాకు బాగుంటుందని చెప్పి ఆలోచిస్తున్నాం.
1, 2 సర్వే నెంబర్లకు సంబంధించి కొంచెం ప్రొసీడింగ్ రావాల్సినటువంటి వాటికి కూడా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది.